शुभ कामना ही कीजिए ऐ आत्मन सबके लिए। शुभ कामना ही कीजिए। सूखे हैं सब मन सुमन सद्भावना से सींचिए। सूखे हैं सब मन सुमन सद्भावना से सींचिए। सद्भावना से सींचिए ऐ आत्मन सबके लिए। शुभ कामना ही कीजिए ऐ आत्मन सबके लिए। సమగరిసా సగమదని దమ విగసని దమగా ఓం శాంతి. ఈరోజు 25/9/2021. मीठे बच्चे, तुम्हारा भी ईश्वरीय न्यू ब्लड है। तुम्हें बड़ी मस्ती में भाषण करना चाहिए। नशा रहे, शिव बाबा हमें पढ़ा रहे हैं. डेट 25/9/2021. मीठे बच्चे, तुम्हारा भी ईश्वरीय न्यू ब्लड है। तुम्हें बड़ी मस्ती में भाषण करना चाहिए। नशा रहे, शिव बाबा हमें पढ़ा रहे हैं. మధురమైన పిల్లలారా, మీది ఇప్పుడు ఈశ్వరీయ కొత్త రక్తం. మీరు చలమస్తిలో నశలో ఉంటూ ఉపన్యాసం ఇవ్వాలి, జ్ఞానం చెప్పాలి. నశలో ఉంటూ ఏం నశ ఉండాలి? శివ్ బాబా మాకు చదివిస్తున్నారు అని నశ ఉండాలి. భగవంతుడు మాకు చదివిస్తున్నారు అని. उत्तर, तुम्हें अपनी एम ऑब्जेक्ट का नशा स्थायी बना रही, उसके लिए कौन सी युक्ति अपनाओ? మీకు మీ లక్ష్యం యొక్క నశ స్థిరముగా తారై ఉండాలి అంటే దానికోసం ఎలాంటి యుక్తి ధారణ చేసుకోవాలి? మీ లక్ష్యం యొక్క నశ స్థిరముగా ఉండాలి అంటే దానికోసం ఎలాంటి యుక్తి ధారణ చేయాలి? ఉత్తర్, अपना రాజాయి పాస్పోర్ట్ నికాల్ కర్ రఖో. తమ రాజ్య అధికారం యొక్క పాస్పోర్ట్ తీసి పెట్టుకోండి. ఎలా తీయాలి ఈ పాస్పోర్ట్ చెప్తున్నారు బాబా. ఎలా తయారు చేసుకోవాలి? नीचे साधारण चित्र, ऊपर राजाई पोशाक से सजा सजाया और उसके ऊपर शिव बाबा, तो एम ऑब्जेक्ट की स्मृति सहज रहेगी. కింద మీరు సాధారణంగా తెల్ల బట్టలతో ఉన్న చిత్రం ఫోటో పెట్టండి. ఆ ఫోటో పైన మళ్ళీ మీరు దేవత వేషభూషం వేసుకొని ఆ ఫోటో తీసుకొని అది సెట్ చేయండి. మీ సాధారణమైన రూపం పైన మీరే దేవత రూపంలో ఉన్నట్టు తయారయ్యి ఫోటో తీసుకొని అది పెట్టండి. దానిపైన శివ్ బాబాది పెట్టండి. అప్పుడు అలాంటి ఫోటో మీరు సెట్ చేసి పెట్టుకుంటే తప్పకుండా మీ లక్ష్యం యొక్క స్మృతి సహజంగా కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. పాకెట్ మే ఏ పాస్పోర్ట్ పడా రహే, మీ జేబులో ఇదే పాస్పోర్ట్. మీకు ఈ ఫోటో తయారు చేసుకుంటే ఈ ఫోటోని పాస్పోర్ట్లో మీ పాకెట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. जब कभी माया के तूफान आएंगे तो ख्याल चलेगा कि अब हमारा ये पासपोर्ट तो कैंसिल हो जाएगा, हम स्वर्ग में जा नहीं सकेंगे. మాయా తుఫాన్ ఎప్పుడైనా వచ్చి పడేసింది అనుకోండి, మనకు ఆలోచన నడుస్తుంది ఆ చిత్రం చూడగానే. ఏమని? మా పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయినట్టే, మేము స్వర్గంలోకి వెళ్ళలేం కదా అని మీకు అర్థమవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా మాయ వచ్చినప్పుడు. గీత్ ఈరోజు పాట. रात के राही तक मत जाना, शुभों का मंजिल दूर नहीं है.
రాత్రి బాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరంగా లేదు అని పాట. ఆ రాత్రి బాటసారులు ఎవరు? మనమే కదా. కలియుగం అనే రాత్రిలో కలియుగ అంతిమంలో బాబా వచ్చారు. ఇప్పుడు ఇంకా పగలు రాలేదు. పగలు కోసం మనం యాత్రలో ఉన్నాం. రాత్రి బాటసారులు మనం. ఓం శాంతి. బచ్చన్ ने तो इस गीत का अर्थ समझा. పిల్లలు ఈ పాటల అర్థాన్ని తెలుసుకున్నారు. ఆ భక్తి మార్గకి ఘోర్ అంధ్యార్యకి రాత్ పూరి హుయి. దీనిలో అర్థమవుతున్నది ఏంటి? భక్తి మార్గం యొక్క ఘోర అంధకారంతో ఉన్న రాత్రి పూర్తయిపోయింది. ఇప్పుడు बच्चे जानते हैं अब हमारे पास काल नहीं आ सकता. यहाँ बैठे हमारी एम ఆబ్జెక్ట్ మనుష్య से దేవత बनने की. పిల్లలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మన దగ్గర కాలుడు రాలేడు, అలాంటి లోకానికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం కూర్చున్నాము, లక్ష్యం కూడా బుద్ధిలో ఉంది కదా, మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలని. जैसे सन्यासी लोग कहते तुम अपने को वैस समझो तो वो रूप हो जाएंगे. वो है भक्ति मार्ग के दृष्टांत. जैसे ये भी एक दृष्टांत है ना, राम ने बंदरों की सेना ली कि रावण पर जीत प्राप्त की और रावण पर जीत प्राप्त की. బాబా చెప్తున్నారు, సన్యాసులు చెప్తారు మిమ్మల్ని మెరుగే ఇది అనుకోండి ఇది అనుకోండి అంటే ఆ రూపం అయిపోయారంట వాళ్ళు. అలాగా అది హిప్నటైజం అంటారు అక్కడ. అది భక్తి మార్గంలో ఉదాహరణ. మీరు ఏది అనుకుంటే అది అవుతారు అనేదానికి చెప్తారు సన్యాసులు ఉదాహరణ. ఎలాగైతే ఇది కూడా కథలు రాస్తారు కదా, రాముడు వానర సైన్యాన్ని తీసుకుని రావణ్ణి మీద విజయం పొందాడు అంటే మనిషి కోతి రూపము అనేది వర్ణించి కథ రాశారు. అలాగే ఏంటంటే మనం ఏది అనుకుంటే ఆ రూపం తయారవుతాము అని అక్కడ అంటారు. అయితే అది అనుకోవటము, ఆ రూపం టెంపరీ అక్కడ తయారవడం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మీరు ఏం తెలుసుకున్నారు? తుమ్ యహా బైఠే హో జాన్తే హంసో దేవీ దేవత డబల్ సిద్ధాస్ బనేంగే. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? మేమే దేవీ దేవతలుగా డబల్ కిరీటధారిగా తయారవుతాం సత్యుగంలో అనుకుంటూ అనుకుంటూ అలా తయారైపోతుంది. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది, సత్యం, హిప్నటిజం కాదు. నిజంగా దేవతలు అవుతున్నాం మనం. जैसे स्कूल में पढ़ते तो कहेंगे मैं ये पढ़कर डॉक्टर बनूंगा, इंजीनियर बनूंगा. ఇప్పుడు ఇటువైపు వచ్చారు బాబా, స్కూల్లోని డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతానని వెళ్ళి చదువుకుంటారు కదా. ఇక్కడ కూడా అలాంటి లక్ష్యమే. తుమ్ జాన్తే హో హమ్ ఇస్ పఢాయి సే సో దేవీ దేవత బన్ రే. ఇక్కడ కూడా మనం ఏమనుకుంటాం? ఈ చదువు ద్వారా దేవీ దేవతలుగా తయారవుతున్నాము అని. ఏ శరీర్ छोड़ेंगे और हमारे सिर पर ताज होगा. ఈ శరీరం వదిలేస్తే నెక్స్ట్ జన్మలో మన తలపైన కిరీటం ఉంటుంది. ये तो बहुत गंदी चीची दुनिया है. नई दुनिया है फर्स्ट क्लास दुनिया, पुरानी दुनिया है बिल्कुल థర్డ్ క్లాస్. చాలా చెత్త చీచీ ప్రపంచం అయిపోయింది. ఇది కొత్త ప్రపంచం ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ప్రపంచం ఉంటుంది, పాత ప్రపంచం థర్డ్ క్లాస్ ప్రపంచం అయిపోయింది కదా. ఏ దునియా తో కలాస్ होने की हमको विश्व का मालिक बनाने वाला जरूर विश्व का रचयिता ही होगा, दूसरा कोई पढ़ा ना सके. ఈ ప్రపంచం ఇప్పుడు వినాశనం అయ్యేది ఉంది. మనల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేసేవారైతే శివబాబా తప్పకుండా విశ్వానికి రచయిత అతడు. ఇంకెవరు ఇలాంటి చదువు మనకి చదివించలేరు. శివబాబాయే హమ్కో పడాకర్ రాజయోగ్ సిక్లాత్. ఇంకెవరు చదివించలేరు. శివబాబాయే మనకు చదివించి రాజయోగం నేర్పిస్తున్నారు. बाप ने समझाया है कि आत्मा अभिमानी बनो. आत्मा अभिमानी बनने ही मेहनत है. पूरा आत्मा अभिमानी बन जाए तो बाकी क्या चाहिए? ఆత్మ అభిమానిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. దీనిలోనే శ్రమ ఉంది. మీరు ఇప్పుడే పూర్తి ఆత్మాభిమానిగా తయారైపోతే ఇంకేం కావాలి చెప్పండి? ఇదే అసలు హైయెస్ట్ స్టేజ్. तुम ब्राह्मण तो हो ही, जानते हो हम దేవతా బన్ రే. బ్రాహ్మణులుగా ఎలాగో అయ్యారు మీరు, కానీ దేవతలు అవుతాము అనేది కూడా మీ బుద్ధిలో ఉంది కదా అని చెప్తున్నారు బాబా. నషా రేతా హై మై ఏ బన్ రహా హూ. మీకు నష ఉంటుంది కదా నేను దేవతగా తయారవుతున్నానని. पहले हम कलयुग नरक में पतित थे. असुर और देवता में कितना फर्क है? देवताएं कितने पवित्र है, यहाँ कितने पतित मनुष्य हैं. ముందు మనం కలియుగంలో నరకంలో పతితులుగా ఉండేవాళ్ళం కదా. అసురులు మరియు దేవతల మధ్య ఎంత తేడా ఉంటుంది. దేవతలు ఎంత పవిత్రంగా ఉంటారు కదా, ఇక్కడ ఎంత పతిత మనుషులు అయిపోయారు మరి అని చెప్తున్నారు బాబా. ఎంత తేడా అయిపోయింది కదా. దేవతలుగా ఉన్నప్పుడు ఎంత పవిత్రత ఉండేది, ఇప్పుడు పతిత మానవులుగా అయిపోయి ఉన్నారు.
शक्ल बल मनुष्य की है परंतु सीरत देखो कैसी है। तो जो देवताओं के पुजारी वो खुद भी उनके आगे महिमा गाते, आप सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी, हमारे में कोई गुण नहीं। రూపము మానవ రూపమే, ముఖము చూస్తే, కానీ లక్షణాలు బుద్ధి చూడండి కోతి బుద్ధిలాగా అయిపోయింది. దేవతలు ఎదురుగా వెళ్ళి మహిమ చేసి పాడతారు కూడా, మీరు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారీలు, మాలో ఏ గుణాలు మిగల్లేదు, మేము ఎందుకు పనికి రాని వాళ్ళం, నీచి పాపి కపటి, మా మీద దయ చూపించండి, ఇలా పాడుతూ ఉంటారు దేవతలు ఎదురుగా వెళ్ళి. అంటేనే తెలుస్తుంది కదా రూప మానవ రూపమైన గుణాలేమి లేవు మిగల్లేదు అని, వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా. అప్ తుమ్ చేంజ్ హోకర్ దేవత బనేంగే, ఇప్పుడు మీరు గుణాలు మార్చుకుని దేవతలుగా తయారవుతారు. कृष्ण की पूजा करते ही इसलिए कि हम कृष्णपुरी में जाए, परंतु ये पता नहीं कि कब जाएंगे. కృష్ణుని పూజ చేసేదే కృష్ణపురిలో వెళ్ళాలని చేస్తారు, కానీ ఎప్పుడు వెళ్తాం కృష్ణపురిలోకి ఎవరికి తెలియదు. భక్తి करते रहते कि भगवान आकर फल देंगे, भक्ति का फल है सदगति. तो ये है पढ़ाई. భక్తి చేస్తూ ఉంటారు భగవంతుడు వచ్చి ఏ రోజు ఒక రోజు ఫలం ఇస్తారు అని, కానీ భక్తికి ఫలం సద్గతి అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది చదువుకుంటున్నాం మనము. పైలైతే ఏ నిశ్చయ చేయకి హమ్కో పడాతే కోన్, ఈ చదువు మనకు ఎవరు చదివిస్తున్నారు, ఇది మొట్టమొదటి నిశ్చయం ఉండాలి. ఎవరు చదివిస్తున్నారు? ఏ హే శ్రీశ్రీ, శ్రేష్టాతి శ్రేష్టమైన బాబా, శ్రీశ్రీ అంటారు బాబాను. శ్రీశ్రీ అయిన శివ బాబా చదివిస్తున్నారు మనకు. तुम बच्चे जानते बाप हमें श्रीमत दे रहे, जिनको ये पता नहीं वो श्रेष्ठ कैसे बन सकते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా పిల్లలు, బాబా శ్రీమతం ఇస్తున్నారు మనకు. ఎవరికైతే దీని విలువ తెలీదో, శ్రీమతం అంటే ఏంటో తెలీదో, వాళ్ళు ఎలా శ్రేష్టంగా కాగలరు చెప్పండి. శ్రీమతం అంటే తెలిసిన వాళ్ళు శ్రీమతం మీద నడవడం ద్వారా శ్రేష్టంగా తయారవుతారు. తెలియకపోతే శ్రేష్టంగా తయారవ్వలేరు, శ్రీమతం మీద నడవలేరు కూడా. आजकल तो एक दो को भ्रष्ट बनाने की मत देते, भ्रष्ट मत है असली मत. इतने सब ब्राह्मण श्री श्री शिव बाबा की मत पर चल रहे, परमात्मा की मत से ही श्रेष्ठ बनते हैं. जिनकी तकदीर में होगा उनकी ही बुद्धि में बैठेगा, नहीं तो कुछ भी नहीं समझेंगे. ఈ రోజు ప్రపంచంలో ఒకరికొకరు భ్రష్టంగా తయారయ్యే మతం అంటే భ్రష్టంగా తయారయ్యే సలహాలే ఇస్తూ ఉంటారు. భ్రష్ట మతం అంటే అసురి మతం అది అని చెప్తున్నారు బాబా. ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీ శ్రీ శివబాబా ఇచ్చే మతంపై నడుస్తున్నారు కదా మీరు, పరమాత్మ మతం ద్వారానే శ్రేష్టంగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఎవరు అదృష్టంలో ఉంటే వాళ్ళ బుద్ధిలో కూర్చుంటుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. जब समझेंगे तब खुद ही मदद करने लग पड़ेंगे. ఎప్పుడైతే జ్ఞానం అర్థమవుతుందో అప్పుడు వాళ్ళకి వాళ్ళే సహయోగం చేయడం మొదలు పెడతారు అని చెప్తున్నారు బాబా. कई तो जानते नहीं कि ये कौन है, इसलिए బాబా को इसे मिलते भी नहीं. కొంతమందికి అయితే ఎవరు ఈ బ్రహ్మ బాబాలో ఉన్నది ఎవరు అనేది తెలియటం లేదు, అందుకే బాబా అందరితో కలిసేవారు కూడా కాదు బ్రహ్మ బాబా. वो तो और ही अपनी असली मत निकालेंगे. अब ये सब मानव मत पर ही चल रहे. श्रीमत को ना जानने के कारण ब्रह्मा बाप को भी अपने मत देने लग पड़ते हैं. కొంతమంది ఎలా అంటే బాబా ఎవరని గుర్తించని కారణంగా బాబా ఎదురుగా వచ్చాక వాళ్ళ ఆసురి మతమే వాళ్ళు ఇవ్వడం మొదలు పెడుతుంటారంట. ఈ రోజుల్లో అంతా మానవ మతం మీదే నడుస్తున్నారు కదా, పరమాత్మ మతం మీద ఎవరు నడుస్తున్నారు చెప్పండి. పరమాత్మ అంటే ఎవరో తెలీదు, ఇంకా పరమాత్మ ఇచ్చే మతం ఎక్కడుంది? మతం అంటే సలహాలు, పరమాత్మ ఇచ్చే డైరెక్షన్ మనుషుల దగ్గర లేదు. మానవులు చుట్టాలు బంధువులు స్నేహితులు ఇచ్చే మతం మీద నడుస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు? మానవ మతం. మానవ మతం ఎలా అయిపోయింది? అసురీ మతం. శ్రీమతం ఏంటో తెలియని కారణంగా బ్రహ్మ బాబా కూడా సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. అందుకే బాబా అందరితో కలిసేవారు కాదు, బయట వాళ్ళతో వచ్చి ఇలా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. బ్రహ్మచర్య యొక్క నియమం మీరు తీసేస్తే మీకు బోల్డ్ మంది శిష్యులు తయారవుతారు, అన్నశుద్ధి యొక్క నియమం తీసేయండి బోల్డ్ మంది శిష్యులు తయారవుతారు, ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. లేకపోతే ఇలా చేయండి అలా చేయండి మీ సేవ అభివృద్ధి జరుగుతుంది, ఇలా బాబాకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటుంటారు మానవ మతం మీద అంటున్నాం బాబా. अब बाप आए ये तुम बच्चों को श्रेष्ठ बनाने. अब बच्चे कहते बाबा 5000 वर्ष पहले मुआफिक हम आपसे मिले हैं, जिनको पता ही नहीं वो ऐसे रिस्पांस दे ना सके. బాబా చెప్తున్నారు, ఇప్పుడు బాబా
బాబా వచ్చింది పిల్లల్ని శ్రేష్టంగా తయారు చేయటానికి వచ్చారు. పిల్లలు చెప్తున్నారు, బాబా 5000 సంవత్సరాల పూర్వం మాదిరిగా మీతో కలుసుకున్నాం బాబా అంటున్నారు. ఎవరికైతే ఈ విషయాలు తెలీదో వాళ్ళు ఇలాంటి సమాధానం కూడా ఇవ్వలేరు 5000 సంవత్సరాల తర్వాత కలిసాము అని. కోర్స్ విని ఈ విషయాలు అర్థమైనప్పుడే, గుర్తున్నప్పుడే ఈ విషయాలు ఇలాంటి సమాధానం ఇస్తారు. 5000 సంవత్సరాల తర్వాత కల్పన తర్వాత కలుసుకున్నాము అని. बच्चों को पढ़ाई का बहुत नशा रहना चाहिए, ये बड़ी ऊंच पढ़ाई है, परंतु माए भी बड़े अग्नेस्ट हैं. పిల్లలకి ఈ చదువు యొక్క నష చాలా ఎక్కిపోయి ఉండాలి. ఎలాంటి చదువు చదువుతున్నాము అని. చాలా ఉన్నతమైన చదువు కదా ఇది, కానీ మాయ కూడా ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. నష తెంచేసేలాగా చేస్తుంది, నషాన్ని కట్ చేసేస్తూ ఉంటుంది మాయ. तुम जानते हो हम वो पढ़ाई पढ़ते जिससे हमारे सिर पर डबल ताज होना है, भविष्य जन्म जन्मांतर डबल ताजदारी बनेंगे, तो उसके लिए फिर ऐसा पुरुषार्थ करना चाहिए. इनको कहा जाता है राजयोग. कितना वंडर है. बाबा हमेशा समझाते लक्ष्मी नारायण के मंदिर में जाओ, पुजारी को भी तुम समझा सकते हो. బాబా చెప్తున్నారు, మీరు ఎలాంటి చదువు చదువుతున్నారంటే ఈ చదువు ద్వారా డబల్ కిరీటాలు మీ తలపైన మీరు ధరిస్తారు. అలాంటి చదువు చదువుతున్నారు. భవిష్యత్తు జన్మ జన్మల వరకు డబల్ కిరీటధారిగా తయారైపోతారు అని చెప్తున్నాను బాబా. దానికోసం అలాంటి పురుషార్థం కూడా చెయ్యాలి కదా మీరు. దీన్నే రాజయోగము అంటారు. ఎంత వండర్ చూడండి ఈ యోగంలోని అంటున్నారు బాబా. బాబా ఎప్పుడు కూడా చెప్తారు, లక్ష్మీనారాయణ మందిరంలో వెళ్ళి ఆ పూజారీలకు కూడా చెప్పండి లక్ష్మీనారాయణలు ఎవరు అనే పరిచయం ఇవ్వండి వాళ్ళకు కూడా. उनसे पूछो कि लक्ष्मी नारायण को ये पद कैसे मिला, ये विश्व के मालिक कैसे बने. ऐसे ऐसे बैठ के इसको सुनाओ तो पूजारी का भी कल्याण हो जाए. లక్ష్మీనారాయణ మందిరంలో వెళ్ళినప్పుడు ఆ పూజారిని అడగండి, లక్ష్మీనారాయణలకు ఈ పదవి ఎవరి నుండి దొరికింది, ఎలా దొరికింది, వీళ్ళకి ఏ ప్రయత్నం చేస్తే దొరికింది, విశ్వానికి అధిపతులుగా ఎలా తయారయ్యారు వారు స్వర్గంలో రాజాగా అని ఇలా ప్రశ్నలు అడుగుతూ ఎవరికైనా ఈ రహస్యాలని మీరు వినిపించినట్లయితే ఆ పూజారికి కూడా కళ్యాణం జరిగిపోతుంది కదా. కొంతమంది పూజారిగా ఉండి జ్ఞానంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొట్టపోషణ కోసం పూజారి ఇది చేస్తూ ఉంటారు, కానీ రహస్యాలన్నీ వాళ్ళ బుద్ధిలో ఉంటాయన్నమాట. దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరిని అర్థం చేసుకోవడం మంచిది కదా. పూజారి వృత్తి కావచ్చు, చేస్తారు, చేయకూడదనే లేదు కదా. జ్ఞానం బుద్ధిలో ఉంటుంది. అలాగా పూజారీలు కూడా మనం జ్ఞానం చెప్పచ్చు. गीता में भी भगवान वाच है ना कि मैं तुमको राजयोग सिखला कर राजाओं का राजा बनाता हूँ, तो बच्चों को कितना नशा रहना चाहिए. గీతలో కూడా ఉంది భగవాన్ వాచ అని, నేను మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను అని. కాబట్టి పిల్లలకి ఎంత నష ఉండాలి, మేము ఇలా తయారవుతున్నామని. भले अपना चित्र और राजा के चित्र भी साथ में निकालो. नीचे तुम्हारा चित्र, ऊपर राजा के चित्र हो, इसमें खर्चा तो है ही नहीं. राजाई पोशाक तो झट बन सकते, वो अपने पास रख दो तो घड़ी घड़ी याद आते रहेगा हम सो देवता बन रहे हैं. ऊपर में बल शिव बाबा हो, ये सब चित्र निकालने होंगे. బాబా చెప్తున్నారు, మీ చిత్రం కూడా తయారు చేసుకోండి రాజా అధికారం, రాజా వేషంలోని. కింద మీ సాధారణ చిత్రము, దానిపైన రాజా దైవీ రాజులుగా ఉండే చిత్రం. అంటే దీన్ని ఖర్చు ఏం పెట్టకలేదు ఎక్కువగా. రాజా డ్రెస్సులు దొరుకుతాయి, అవి వేసుకొని కూడా మీరు వేషం వేసుకొని మనం తయారు చేస్తాం కదా దేవతల్ని. కృష్ణాష్టమి వస్తే రాధాకృష్ణుని, దీపావళి వస్తే లక్ష్మీదేవిని, ఇలా తయారు చేస్తూ ఉంటాం కదా. అలాంటి రాజపోషక డ్రెస్ వెంటనే దొరుకుతుంది కూడా, ఎక్కడైనా దొరుకుతాయి కూడా. ఆ వేషంతో ఒక ఫోటో తీసుకోండి, కింద తెల్ల బట్టలతో యోగం చేస్తూ ఒక ఫోటో, దానిపైన సెట్ చేయండి మీ దేవతా వేషంతో ఉన్న ఫోటో, నిలబడి ఫోటో తీసుకుని దానిపైన శివ బాబాది కూడా పెట్టండి. అందరూ కూడా ఈ ఫోటో తీసుకోవచ్చు, పెద్ద ఖర్చు ఏం కాదు అంటున్నారు బాబా. బాబా అలా తీయించేవారు. బాబాది కూడా అలాంటి ఫోటో ఉంది, రాజా వస్త్రాలు వేసుకొని. ఇది చూడగానే మేమే మనుషుల నుండి దేవతలు అవుతున్నామని ఒక జ్ఞాపకం మీకు వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ये शरीर छोड़ हम जाकर देवता बनेंगे, क्योंकि अभी ये राजयोग सीख रहे, तो ये फोटो मदद करेंगे. ఈ శరీరం వదిలేస్తే వెళ్ళి మేమే దేవతలు అవుతాము అని మీ బుద్ధిలో వస్తుంది. ఎందుకంటే రాజయోగం నేర్చుకుంటున్నాము అనేది కూడా కింద తెల్లబట్టలతో ఉంటుంది కదా, దాంతో దేవతలు అవుతున్నామని. ఇది బుద్ధిలో రావడానికి ఈ ఫోటో చాలా
హెల్ప్ అవుతుంది. ऊपर में शिव फिर రాజాయి చిత్ర నీచే తుమ్హారా సాధారణ చిత్ర. పైన శివబాబా ఉంటారు, కింద రాజ వస్త్రాలతో దేవతా వస్త్రాలతో మీరు మీ మీ ఫోటో ఉంటుంది. దాని కింద మళ్ళీ సాధారణమైన బట్టలతో ఫోటో ఒకటి. शिव बाबा से हम राजयोग सीखकर डबल सिरताजदारी देवता बन रहे हैं. चित्र रखा होगा, कोई भी पूछेंगे तो तुम बता सकेंगे. हमको सिखलाने वाला ये शिव बाबा है. चित्र देख बच्चों को नशा चढ़ेगा. శివబాబా నుండి రాజయోగం నేర్చుకుని డబల్ కిరీటధారి దేవతగా తయారవుతున్నాను అని మనం అనుకోవడానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కానీ బాగుంటుంది ఫోటో. మీరు ఫోటో తీసి పెట్టుకుంటే అంటున్నారు బాబా. మాకు నేర్పించేవారు శివబాబా అని మీరు చూపించి చెప్పచ్చు ఎవరికైనా. తర్వాత మీకు కూడా నష ఎక్కుతుంది. ఎలాంటి చదువు చదువుకుంటున్నాం మేము, ఎవరు చదివిస్తున్నారు, ఈ నష ఎక్కువ ఉంటుంది ఫోటో చూసుకుంటూ ఉంటే అంటున్నారు బాబా. बल दुकान में भी ये चित्र रख दो. भक्ति मार्ग में बाबा नारायण का चित्र रखता था, पॉकेट में भी रखता था रहता था. तुम भी अपना फोटो रख दो तो याद रहेगा कि हम सो देवी देवता बन रहे हैं. बाप को याद करने का उपाय ढूंढना चाहिए. बाप की याद भूल जाने से ही गिरते हैं. భలే మీరు వ్యాపారం అనుకోండి, మీ దుకాణంలో కూడా ఈ ఫోటో పెట్టుకోండి అంటున్నారు బాబా. ఎలాగైతే భక్తి మార్గంలో బాబా దుకాణంలో కూడా నారాయణ యొక్క ఫోటో పెట్టుకునేవారు, తన పాకెట్లో కూడా పెట్టుకునేవారు ఎల్లప్పుడు. మీరు కూడా ఈ ఫోటో పైన శివ్ బాబా, కింద మీ రాజవస్త్రాలతో ఉన్న ఫోటో, తర్వాత సాధారణ తెల్ల బట్టలతో ఉన్న ఫోటో తయారు చేయండి. ఇది పెట్టుకోండి, గుర్తొస్తూ ఉంటుంది మేము దేవతలు అవుతున్నామని. బాబాని జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా ఏదో ఒక ఉపాయాలు రచించుకోవాలి మనం అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే బాబా స్మృతి మరిచాము, మనం బ్రాహ్మణ జన్మ తీసుకున్నాం అనేది మరిచామంటే వికారాల్లో పడిపోతారు, మాయలో పడిపోతారు. అందుకే అది గుర్తుండడం కోసం రకరకాల యుక్తులు ఇవి అంటున్నారు బాబా. विकार में गिरेंगे तो फिर शर्म आएगी कि अब तो हम ये देवता बन नहीं सकते. हॉट फेल हो जाएगी कि हम अब देवता कैसे बनेंगे. ఒకవేళ మధ్యలో వికారాల్లో పడిపోయారు అనుకోండి, జ్ఞానంలో నడుస్తూ సిగ్గేస్తూ ఉంటుంది, మేము దేవతలు కాలేం కదా అని. హార్ట్ ఫెయిల్ అయిపోతారు, మేము ఇప్పుడు దేవతలుగా ఎలా కాగలము అని. बाबा कहते विकार में गिरने वाले का फोटो निकाल दो. बोलो तुम स्वर्ग में चलने लायक नहीं हो, तुम्हारा पासपोर्ट खलास. బాబా చెప్తున్నారు వికారాల్లో వెళ్ళగానే వికారాల్లో ఎవరు వెళ్తారో వాళ్ళ ఫోటో ఇంకా తీసేయాల్సి ఉంటుంది. ఇది స్వర్గంలో వెళ్ళడానికి యోగ్యులు కాదు కదా వాళ్ళు, పాస్పోర్ట్ క్యాన్సిల్ అనమాట వాళ్ళది. ఇది పాస్పోర్ట్ అంటున్నారు బాబా ఈ ఫోటో. శివ్ బాబా మరి మీ దేవతా వేషంతో దాని కింద సాధారణ బట్టలతో ఉన్న ఈ ఫోటో ఏదైతే తయారు చేసుకోమన్నారు బాబా, ఇది స్వర్గంలో వెళ్ళి పాస్పోర్ట్ అనుకోండి. ఒకవేళ వికారాల్లో పడ్డారంటే ఈ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయినట్టు. खुद भी फील करेंगे हम तो गिर गए, अब स्वर्ग में कैसे जाएंगे. బాబా అనడమే కాదు, వాళ్ళకు కూడా ఫీలింగ్ వస్తుంది, మేము పడిపోయాం కదా ఉన్నత మార్గం నుండి, ఇప్పుడు ఎలా మేము స్వర్గంలో వెళ్ళగలమని వాళ్ళ మనస్సు కూడా తింటుంది కదా అని చెప్తున్నారు బాబా. जैसे बाबा नारद का मिसाल देते, उनको कहा कि अपनी शक्ल तो देखो, लक्ष्मी को वरने लायक हो, तो शक्ल बंदर की दिखाई पड़ी तो मनुष्यों को भी शर्म आएगा, हमारे में तो ये विकारी है, फिर श्री लक्ष्मी नारायण को कैसे वर सकते. बाबा तो युक्तियां बहुत बताते, परंतु कोई विश्वास भी रखे ना. బాబా చెప్తున్నారు. ఎలాగైతే నారదని యొక్క ఉదాహరణ చెప్తారు కదా, నేను లక్ష్మిని వరిస్తానని వెళ్తే విష్ణు చెప్తారంట నీ ముఖం చూసుకో ఒకసారి అని. చూసుకుంటే కోతి ముఖంలా కనిపించిందంట. అలా ఏంటంటే వికారాల్లో పడిపోయారు, మధ్యలో దిగజారిపోయారు, జ్ఞాన మార్గం నుండి పడిపోయారంటే వాళ్ళ ముఖం వాళ్ళకే అలా అనిపిస్తూ ఉంటుంది, నేను ఎలా స్వర్గానికి వెళ్ళగలను అని. అది మన కథే, మరి నారాయణ ఎలా రాశారు అంటున్నారు బాబా. మాలో వికారాలు ఉన్నాయి, మేము ఈ లక్ష్మీనారాయణలుగా ఎలా కాగలం, ఈ పదవిని ఎలా వరించగలం అనిపిస్తుంది కదా. బాబా యుక్తులైతే చాలా చెప్తూ ఉంటారు, కానీ నమ్మకం కూడా నిశ్చయం కూడా పెట్టుకోవాలి కదా పిల్లలు. विकार का नशा आते तो समझते हैं, इसी हिसाब से हम राजाओं का राजा डबल ताजदारी कैसे बनेंगे. पुरुषार्थ तो करना चाहिए ना. వికారాల యొక్క నష ఎక్కిపోతే అనుకుంటారంట, ఈ లెక్కలో చూస్తే నేను ఎక్కడున్నాను, రాజాది రాజా డబల్ కిరీటధారి ఎలా కాగలను అనిపించేస్తూ ఉంటుంది వికారాల వైపు వెళ్ళిపోయారంటే. ఎవరి మనసుకు వాళ్ళకి తింటూ ఉంటుంది కదా. పురుషార్థం చెయ్యాలి కదా, మరి లక్ష్మీనారాయణలో అవడం అంటే అంత ఈజీ కాదు, పురుషార్థం చెయ్యాలి. बाबा समझाते कि ऐसे ऐसे सुंदर युक्तियां रचो और सबको समझाते रहो. ये राजयोग से स्थापना हो रही है, अब विनाश सामने खड़ा है,
బాబా చెప్తున్నారు ఇలాంటి సుందరమైన యుక్తులు రచించండి, మన అందరికీ కూడా జ్ఞానం చెప్తూ ఉండండి. ఈ రాజయోగం ద్వారా స్థాపన అనేది జరుగుతుంది, సత్యయుగం ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, ఇవన్నీ చెప్పాలి కదా అంటున్నారు బాబా. दिन प्रतिदिन तूफानों का जोर होता जाएगा, बाम सदी भी तैयार हो रहे, రాను రాను తుఫాన్ల యొక్క జోరు పెరుగుతుంది అంటున్నారు బాబా. వరదలు ముంచేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వింటున్నాం కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే తుఫాన్ తగ్గింది, రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇంకా రాను రాను రోజుల్లో రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలా తుఫాన్లు బాంబులు కూడా చాలా తయారయ్యి ఉన్నాయి. వీటితో వినాశనం జరుగుతుంది అంటున్నారు బాబా. तुम बच्चे ये पढ़ाई पढ़ते ही हो ऊंच पद पाने के लिए, तुम एक ही बार पतित से पावन बनते हो. मनुष्य समझते थोड़े कि हम नरकवासी, क्योंकि पत्थर बुद्धि, अभी तुम पत्थर बुद्धि से पारिस बुद्धि बन रहे हो. तकदीर में होगा तो झट समझेगा, नहीं तो कितना भी माता मारो बुद्धि में बैठेगा नहीं. ఇప్పుడు పిల్లలు మీరు చదువుకుంటున్నారు ఉన్నత పదవి పొందడం కోసము అని చెప్తున్నారు బాబా. మీరు ఒక్కసారి పతితుల నుండి పావనంగా తయారవుతున్నారు. మనుషులు ఏమైనా మేము నరకవాసిగా ఉన్నాం అనుకుంటున్నారా? పతితులుగా ఉన్నాం అనుకోవటం లేదు. ఎందుకంటే రాతి బుద్ధి అయిపోయింది వాళ్ళది అని చెప్తున్నారు బాబా. మీరైతే ఇప్పుడు రోజు ఈ మురళి వినడం వల్ల ఏమవుతుంది? రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా తయారవుతున్నారు. అదృష్టంలో ఉంటే వెంటనే అర్థమైపోతుంది. అదృష్టంలో లేదనుకోండి, ఎంత తల్ల కొట్టుకొని చెప్పినా కూడా బుద్ధిలో కూర్చోదు అని చెప్తున్నారు బాబా. बाप को ही नहीं जानते तो नास्तिक है, अर्थात निधन के धनी का बनना चाहिए. जबकि शिव बाबा के बच्चे हैं यहाँ, जिनको ज्ञान है वो अपने बच्चों को विकार से बचाते रहेंगे. బాబానే తెలుసుకోకపోతే నాస్తికులు అంటారు కదా. బాబా ఎవరు? తండ్రి. తండ్రిని తెలుసుకోకపోతే ఏమంటారు? అనాథులు. శివ బాబా వచ్చారు, ఇంతమంది పిల్లలు అవుతున్నారంటే మనం కూడా అతని పిల్లలు అవ్వాలి కదా, సనాథులుగా అవ్వాలి కదా. బాబా పిల్లలు అవ్వకపోతే అనాథుల కింద లెక్క. బాబా చెప్తున్నారు, ఎవరికైతే ఈ జ్ఞానం బాగా అర్థమైపోతుందో వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు ఇలా పవిత్రంగా ఉంటే బాగుంటుంది, వికారాల్లో వెళ్లకుండా అని రక్షించే ప్రయత్నం చేస్తారు. వికారాల నుండి పిల్లల్ని కూడా రక్షించాలి, మా పిల్లల జీవితం ఇలా ఉండాలి అని జ్ఞాన మార్గంలో వచ్చిన వాళ్ళకి జ్ఞానం బాగా అర్థమైన తల్లిదండ్రికి అయితే పిల్లల్ని వికారాల నుండి రక్షించాలి, పెళ్లి చేసి వికారాల్లో వేయకూడదు అని ఆలోచిస్తారు. अज्ञानी लोग तो अपने मुवाफिक बच्चों को विकार में फंसाते रहेंगे. तुम जानते हो यहाँ विकारों से बचाया जाता है, कन्याओं को तो पहले बचाना चाहिए. माँ बाप तो जैसे विकार में धक्का देते हैं. तुम जानते हो कि ये भ्रष्टाचारी दुनिया है. బాబా చెప్తున్నారు, లౌకికంలో అజ్ఞానంలో ఉన్న తల్లిదండ్రులైతే వాళ్ళు ఎలా వికారాల్లో పడ్డారో పిల్లల్ని కూడా అలా వికారాల్లో చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంత తొందరగా పెళ్లి చేసేద్దామా, వికారాల్లోకి వెళ్ళిపోతారు పిల్లలు, అలా వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తారు. వాళ్ళకి తెలుసు ఇలాంటి జీవితంలో మేము ఏం సుఖం పొందలేదు, వికారాల్లో పడకముందు జీవితం బాగుండేదని తెలుసు. అయినా కూడా పిల్లల్ని మళ్ళీ అదే మార్గంలో వేయాలని ప్రయత్నిస్తారు, ఎందుకంటే జ్ఞానం లేదు కదా. కానీ మీరు తెలుసుకున్నారు కదా, ఇక్కడ జ్ఞాన మార్గంలో ఏంటంటే ఎంత వీలుంటే అంత వికారాల నుండి రక్షించే ప్రయత్నం చేస్తాం ఎవరినైనా మనం. జ్ఞానంలో ఉన్న తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కూడా వికారాల్లో పడకుండా రక్షించాలని ప్రయత్నిస్తారు. అయినా వాళ్ళ మాట వినకపోతే తప్పదు అనుకోండి, వాళ్ళకు వాళ్ళు వెళ్ళి పడతారు. ముఖ్యంగా కన్యల్ని ముందు రక్షించాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే నరకం అనుభవిస్తున్నారు కదా జీవితాల్లోని. బాబా వచ్చి కన్యల్ని రక్షించి మంచి మార్గం చూపిస్తున్నారు. తల్లి తండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లలు పెద్ద అయ్యారంటే ఇంకా వికారాల్లో తోసేయాలి అంతే. వికారమే ధక్కా దేతే హై, వికారాల్లో తోసేద్దామని అదే ప్లాన్తో ఉంటారు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇది భ్రష్టాచారి ప్రపంచం అంతే. మరి భ్రష్టాచారి ప్రపంచం అంటే ఏంటి? లంచాలు పాపాలు అది కాదు, వికారాలతో ఉన్న ప్రపంచాన్ని భ్రష్టాచారి ప్రపంచం అంటారు బాబా భాషలో. శ్రేష్టాచారి దునియా తో సబ్ చాతే పరంతు वो कौन बनाएगा. ఇలాంటి ప్రపంచం వద్దు, నిర్వికారిగా ఉన్న శ్రేష్టాచారి ప్రపంచం కావాలి అని అందరికీ కోరికైతే ఉంటుంది. కానీ ఎవరు తయారు చేసిస్తారు చెప్పండి? అలాంటి ప్రపంచం ఎవరు తయారు చేస్తారు? భగవాన్ వాచ్, मैं इन साधुओं संतों का भी उद्धार करता हूँ. गीता में भी लिखा हुआ है कि भगवान को ही सबका उद्धार करना है.
ఎవరు తయారు చేస్తారు శ్రేష్టాచారి ప్రపంచం? భగవంతుడే తయారు చేయాలి. అందుకే గీతలో భగవాన్ వాచ కూడా ఉంది. ఏమని? నేను సాధు సన్యాసులతో సహితంగా అందరినీ ఉద్ధరిస్తాను, అందరికీ సద్గతి ఇస్తాను అని. అలాగే ఇది కూడా రాసి ఉంది. అంటే భగవంతుడే అందరినీ ఉద్ధరించేవాడు అనేది రాసి ఉంది గీతలో. ఏకి భగవాన్ బాప్ ఆకర్ సబ్కా ఉద్ధార్ కర్తే. సాధు సన్యాసి గురువులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఉద్ధరించడానికి ఒక బాబాయే భగవంతుడే దిగి రావాల్సి వస్తుంది. అదే గీతలో రాశారు. इस समय अगर मालूम हो जाए कि बराबर गीता का भगवान शिव है तो पता नहीं क्या हो जाए, परंतु अभी थोड़ी देरी है. ఇప్పుడే మనుషులకు తెలిసిపోయింది అనుకోండి, గీతా భగవంతుడు శివుడు, అతడు వచ్చేసి ఉన్నాడు, గీతా జ్ఞానం చెప్తున్నాడని. ఏమైపోతుంది ఇక్కడ జనాలు వచ్చేసి ఇంకా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది అంటున్నారు బాబా. नहीं तो सबके अड्डे एकदम हिलने लग पड़े तख्ते हिलते हैं ना, లేకపోతే వాళ్ళ దుకాణాలు కదిలిపోతాయి, సన్యాసుల యొక్క దుకాణాలు అంటున్నారు బాబా. ఇప్పుడే వచ్చి ఒకవేళ తెలుసుకుంటే ఈ జ్ఞానం का सन्यासी యొక్క దుకాణాలు ఏమైపోవాలి అంటున్నారు బాబా. लड़ाई जब लगती है तो पता पड़ता है कि इनका तख्त हिलने लगा है, अब गिर पड़ेगा, अभी ये हिले तो हलचल मच जाए, आगे चल होने का है. तो भाषण में भी तुम समझा सकते हो. संस्कृत जो अच्छी रीति जानते हैं वो श्लोक सुना सकते हैं. బాబా చెప్తున్నారు వాళ్ళ సింహాసనం కదిలిపోతుంది కదా ఈ జ్ఞానం ఒకరోజు అర్థం చేసుకునే స్టేజ్ వచ్చినప్పుడు. ఎలాగైతే యుద్ధంలో కూడాను వాళ్ళ శక్తి, ఎదుట వాళ్ళ శక్తి తగ్గిపోతుంటే అనిపిస్తుంది కదా వీళ్ళ సింహాసనం ఇంకా కదిలిపోయేది ఉంది, పడిపోతుంది వీళ్ళ రాజ్యము అని. అలాగే ఇక్కడ కూడాను రాను రాను ఈ జ్ఞానం అందరికీ చేరుతున్న కొద్దీ ఇంకా సన్యాసులు కూడా వంగాల్సి వస్తుంది, ఈ జ్ఞానానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా అంతా హల్చల్ లేస్తుంది అనమాట. అలా అంటే ఆందోళన సృష్టి అంతా కూడా. బ్రహ్మకుమారిల జ్ఞానం గొప్పది గొప్పది అని అందరు ఇటు పరుగులు తీసి వస్తారనమాట. సన్యాసులు కూడా వాళ్ళ సింహాసనం వదిలి ఈ జ్ఞానాన్ని ఒప్పుకునే రోజు వస్తుంది అంటున్నారు బాబా. మీరు ఉపన్యాసంలో కూడా అనేక విషయాలు చెప్పచ్చు. సంస్కృతం వస్తే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సాధు సన్యాసులను కూడా ఉద్ధరించేవాడిని నేనే అని భగవంతుడు చెప్పాడు, అందరికీ సద్గతి ఇచ్చేవాడిని నేనే అని. అవన్నీ శ్లోకాలు సంస్కృతంలో చెప్పి వినిపించండి. ఒకవేళ సంస్కృతం వచ్చేవాళ్ళు అయితే మీరు సభలలో అలా కూడా జ్ఞానం ఇవ్వండి అన్నారు బాబా. पतित पावन सर्व का सदगति दाता खुद कहते बराबर ब्रह्मा तन से स्थापना कर रहे, सर्व की सदगति अर्थात उद्धार कर रहे हैं. भाषण करने में बड़ी मस्ती चाहिए. బాబా చెప్తున్నారు, మీరు చెప్పేటప్పుడు ఆ శ్లోకాల రూపంలో చెప్పండి, లేదా శ్లోకాలు చెప్పకపోయినా గీతలో ఇలా రాశారని కూడా చెప్పచ్చు. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత స్వయం చెప్తున్నారు భగవాన్ వాచ. గీతలో ఉంది ఏమని? నేను బ్రహ్మ తను ద్వారా స్థాపన చేస్తున్నాను అని. అంటే బ్రహ్మ అని రాయలేదు గీతలో, కానీ సాధారణ వృద్ధ మానవ తను ద్వారా స్థాపన చేస్తాను అని గీతలో ఉంది. ఆ సాధారణ వృద్ధ మానవుడే బ్రహ్మ అన్నమాట. ఇలా మీరు గీతలో ఉన్న పాయింట్స్ తీసుకొని చెప్పచ్చు. సర్వుల సద్గతి అంటే సర్వుల ఉద్ధారణ చేస్తాను, సాధు సన్యాసులు పామరులు చదువులేని వాళ్ళకి పండితులకి అందరికీ ఉద్ధారణ నేనే చేస్తాను అని చెప్పారు. అది కూడా సాధారణ వృద్ధ మానవుల తనువులో వస్తాను అని చెప్పారు. ఇవన్నీ మీరు చెప్పచ్చు, చాలా నషతో చెప్పాలి మీరు ఎవరికైనా ఈ విషయాలు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అంటున్నారు బాబా. कन्याओं का न्यू ब्लड है, ज्ञान का पत्थर मार सकते. स्टूडेंट का न्यू ब्लड होता है ना तो खूब हंगामा मचाते, पत्थर मारते, इसमें वो तीखे होते. अब ये भी तुम्हारा न्यू ब्लड है, तुम जानते हो वो कितना नुकसान कर रहे हैं. तुम्हारा ये ईश्वरीय न्यू ब्लड है, तुम पुराने से नए बन रहे हो. బాబా చెప్తున్నారు కన్యల్ది కొత్త రక్తం కదా, జ్ఞానం యొక్క రాళ్ళు విసరాలి మీరు. లౌకికంలో స్టూడెంట్స్ ఇది కొత్త రక్తం, న్యూ బ్లడ్ అంటారు. వాళ్ళు ఎన్ని గొడవలు సృష్టిస్తారు మాది కొత్త రక్తం అని. దీంతో యూత్ ఎవరైతే ఉన్నారో లౌకికంలో దాళ్ళు విసిరి కొట్టి స్ట్రైకులు చేయడాలు అవన్నీ నేర్పిస్తారు వాళ్ళకి. కాలేజ్ పిల్లలే కదా చేస్తూ ఉంటారు. దానిలో చాలా వేగం ఉంది, వాళ్ళది తీక్షణంగా ఉంటారు స్టూడెంట్స్. కానీ ఇక్కడ మీది ఈశ్వరీయ న్యూ బ్లడ్ ఇది అంటున్నారు బాబా. వాళ్ళైతే ఎంత నష్టం చేస్తారు, రాళ్ళు విసిరి కొట్టి గవర్నమెంట్ కూడా నష్టపెడుతూ ఉంటారు వాళ్ళు న్యూ బ్లడ్తోని. కానీ మీది ఈశ్వరీయ న్యూ బ్లడ్, మీరేం చేస్తున్నారు? పాత నుండి కొత్తగా తయారైపోతున్నారు, ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తున్నారు మీరు.
కాబట్టి కన్యల్ని బాబా ముందు ఉంచారు. మీది న్యూ బ్లడ్ కాబట్టి అంత నషతో మీరు జ్ఞానం చెప్పాలి అని చెప్తున్నారు బాబా. तुम्हारी आत्मा जो पुरानी आयरनेज्ड बन गई वो अब नई गोल्डनेज्ड बन रही, तो बच्चों को बड़ा शौक होना चाहिए. మీ ఆత్మ పాతదిగా ఇనుప సమానంగా అయిపోయింది, ఇప్పుడు గోల్డెనైజ్డ్గా తయారవుతుంది. కాబట్టి పిల్లలకు చాలా శ్రద్ధ ఉండాలి అని చెప్తున్నారు బాబా. నష కాయం రఖనా చేయి, నష స్థిరంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. अपनी हम जीन्स को उठाना चाहिए. गाया भी जाता है गुरु माता. माता गुरु कब होती है सो तुम जानते हो. गुरु का सिलसिला अभी चलता है. माताओं पर बाप आकर ज्ञान अमृत का कलश रखते हैं. शुरू भी ऐसे होता है. सेंटर्स के लिए भी कहते ब्राह्मण ही चाहिए. బాబా చెప్తున్నారు, మీ తోటి వాళ్ళని మీరు మేల్కొల్పాలి. మాతలైతే మాతల్ని, కన్యలైతే కన్యల్ని, అన్నయ్యలు వివాహితులైన అన్నయ్యలు మీ సమానమైన అలాంటి అదర్ కుమారులని తయారు చేయాలి. వాళ్ళకి జ్ఞానం ఇచ్చి కుమారులైతే కుమారులను హంజిన్స్ అంటారంటే మీ తోటి వయసు వారిని తయారు చేయాలి. గాయనం కూడా జరిగింది కదా, గురు మాత. మాతయే మొదటి గురువు అంటారు. అది ఎక్కడి నుండి వచ్చింది సిస్టము? బాబా వచ్చి మాతల పైన జ్ఞాన అమృత కలశం పెట్టి కూర్చోపెట్టారు తన యొక్క గురు స్థానంలో. అప్పటి నుండి సమాజంలో మాతా గురువు అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు బాబా, గురు మాత అని. అందుకే కదా సెంటర్లో కూడా చూడండి, ఎక్కడైతే అక్కేలు ఉండరో ఏమంటారు, మాకు బ్రాహ్మణి అక్కే కావాలి అని అడుగుతూ ఉంటారు. బాబాతో కేతి ఆపే హీ చలో, హిమ్మత్ నహీ హే, నహీ బాబా మాతా చాహియే, ఏ భీ ఠీక్ హే, మాన్ దేతే హై మాతాకి. బాబా చెప్తున్నారు. సెంటర్స్లో కూడా ఏమంటారంటే అక్కయ్య అన్ని, బాబా టీచర్ అక్కని పంపించండి, బ్రాహ్మణి అక్కని పంపించండి అంటారు. బాబా అంటున్నారు, మీకు మీరు నడిపించుకోలేరా ఏంటి, మీకు ఆ సాహసం లేదా? అయితే అంటారంట, లేదు బాబా మాతను ముందు ఉంచాలి కదా, మహిళలను ముందు ఉంచాలి కదా, అందుకే మాకు అక్కీలు కావాలని అడుగుతున్నాము. ఇది కూడా మంచిదే, ఆ మాత్రం గౌరవం ఉంది అక్కీలు మీకు అంటున్నారు బాబా. అక్కీల మీద మీకు గౌరవం ఉంది, చూపించారు, మంచిదే. ఆజ్కల్ దునియా మీ ఏక్ దో కో లంగడా మాన్ దేతే, కానీ అది సరైన గౌరవం ఉండాలి ఒకరిపైన ఒకరికి, జ్ఞాన మార్గంలోని కూడా. ఎందుకంటే ప్రపంచంలో కూడా ఒకరికొకరు గుడ్డి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, కుంటి గౌరవం, గుడ్డి కాదు కుంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. లంగడా మా అని అంటున్నారు బాబా, కుంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. స్థాయి కిస్కో మిల్తానే, స్థిరమైన గౌరవం ఎవరికి దొరకట్లేదు ప్రపంచంలో, అలా అయిపోయింది ఇప్పుడు. इस समय तुम बच्चों को स्थायी राजभाग्य मिल रहे, तुमको बाप कितना प्रकार से समझाते हैं. ఈ సమయంలో పిల్లలు మీకు స్థిరంగా రాజ్యభాగ్యం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తున్నారు మీకు. अपने को सदैव हर्षित मुख रहने के लिए बहुत अच्छी अच्छी युक्तियां बाप बताते हैं. మిమ్మల్ని మీరు సదా హర్షిత్ ముఖిగా ఉంచుకోవటం కోసం బాబా చాలా మంచి మంచి యుక్తులు వినిపిస్తూ ఉన్నారు. శుభ భావన రఖనీ చెయ్యి, శుభ భావన పెట్టుకోవాలి మీరు మీ పైన మీరు. ఓహో హమ్ ఏ లక్ష్మీనారాయణ బంతే, ఏమని శుభ భావన ఉండాలి మీ పైన మీకు? ఓహో మేము ఈ లక్ష్మీనారాయణగానే తయారైపోతున్నామే అని. అది ఇవన్నీ బుద్ధిలో ఉంటే మీరు హర్షితంగా ఉండగలరు కదా. अगर किसकी तकदीर में नहीं तो तदबीर क्या करे. बाबा तो तदबीर बताते, तदबीर कभी व्यर्थ नहीं जाती. ఎవరికైనా అదృష్టం లేకపోతే పురుషార్థం కూడా ఏం చేస్తారు వాళ్ళు అంటున్నారు బాబా. బాబా అయితే పురుషార్థం ఏం చేయాలి చెప్తారు. బాబా చెప్పింది ఎప్పుడు వ్యర్థం కాదు. పురుషార్థం చేశారంటే అది ఎప్పుడు వృధా అయిపోదు. ఏదో సదా సఫల్ అవుతుంది, సదా సఫలం అవుతుంది మీరు చేసుకునే పురుషార్థం. చేసేను కానీ ప్రాప్తి లేదు అనే మాట ఉండదు. చేశారు అంటే తప్పకుండా పురుషార్థానికి ఫలం అనేది ఉంటుంది. రాజధాని స్థాపన हो जाएगी, వినాశ్ भी మహాభారత లడాయి ద్వారా होना है. ఇప్పుడు రాజధాని స్థాపన అయిపోతుంది, మహాభారత యుద్ధం జరిగేది ఉంది, దాని ద్వారా వినాశనం కూడా జరుగుతుంది. आगे चल तुम भी जोर भरेंगे तो ये सब आएंगे, अभी नहीं समझेंगे, नहीं तो उनकी राजाई उड़ जाए. तुम्हारे पास चित्र बहुत अच्छे हैं. ముందు ముందు వెళ్తూ జోరి నిండుతుంది మీ మార్గంలో, మీ పురుషార్థంలోని. అప్పుడు అందరూ ఇక్కడికే వస్తారు మీ దగ్గరికి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇంకా అర్థం చేసుకోవట్లేదు ప్రపంచము. ఎందుకంటే ఇప్పుడు సన్యాసులు లాంటి వాళ్ళ రాజ్యం ఎగిరిపోతుంది కదా, ఇటు వస్తే ఇది కరెక్ట్ అని అందరు ఎదురుగా ఒప్పుకుంటే. అందుకే ఇప్పుడు ఇంకా
రావట్లేదు, వస్తారు తప్పనిసరిగా. కానీ మీలో కూడా జోరు నిండాలి మీ పురుషార్థంలో. అప్పుడు వాళ్ళు సన్యాసులు కూడా ఒప్పుకొని వచ్చే స్టేజ్ వస్తుంది అంటున్నారు బాబా. మీ దగ్గర చిత్రాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏహే సద్గతి అత్త సుఖదాం, ఏహే ముక్తిదాం. చిత్రాల్లో చూపించి చెప్పచ్చు, ఇది సద్గతి అంటే సుఖధామం. సత్యయుగం త్రేతాయుగాన్ని చూపించి చెప్తాం మనం మెట్ల చిత్రంలో. మెట్ల చిత్రం కానీ లేకపోతే సృష్టి చక్రం కానీ చూపించి మనం చెప్పచ్చు. ఈ రెండు యుగాలు సద్గతి అంటే సుఖధామం. తర్వాత ముక్తిధామం, ఇది ఎక్కడ పరంధామంలో ఆత్మలు ఉంటాయి కదా, చూపించి ఇది ముక్తిధామం అని చెప్పచ్చు చిత్రాల ఆధారంతో. बुद्धि भी कहती है हम सब आत्माएं निर्वाण धाम में रहते, जहाँ से फिर टॉकी धाम में आते हैं, हम आत्माएं वहाँ की रहने वाले हैं. అందరు బుద్ధి కూడా ఒప్పుకుంటుంది కదా, ఆత్మలు మనం నిర్వాణ ధామంలో ఉంటాము. అక్కడ నుండి కింద సాకారి లోకంలో వచ్చి టాకీ అవుతాం, టాకీ ధామంలోకి వస్తాం. టాకీ అంటే మాటలు, ధ్వనిలోకి వస్తాం. ఇది కూడా 3 లోకాల చిత్రం చూపించి చెప్పచ్చు ఎవరికైనా. మనం ఆత్మలైతే మనం అక్కడ ఉండే వాళ్ళమే పైన అని ఆలోచన ఉంటుంది బయట మనుషులకు కూడా, కానీ స్పష్టంగా వాళ్ళకి తెలీదు. మనం చిత్రాలు చూపించి చెప్తే అర్థమవుతుంది. ఏ కేల్ హీ భారత్ పర్ బన్నా హువా హై, శివ జయంతి బి యహా మనాతే. ఈ ఆటయే భారత భూమి పైన తయారైంది, అంటే భారతదేశానికి సంబంధించిన కథ ఈ ఆట. ఈ సినిమా అనండి లేదా ఈ నాటకం అనండి, స్టోరీ ఎవరిపైన బేస్ అయిందంటే భారతీయుల చరిత్ర పైన. शिव जयंती भी यहाँ मनाते, बाप कहते मैं आया हूँ कल्प बाद फिर आऊँगा. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు, అందుకే బాబా చెప్తున్నా నేను వస్తూ ఉంటాను భారత భూమి పైన, మళ్ళీ కల్ప తర్వాత కూడా ఇలాగే వస్తాను అని చెప్తున్నారు బాబా. భారతీ पैराडाइज है, कहते भी है क्राइस्ट के इतने वर्ष पहले पैराडाइज था, अब नहीं है, फिर होना है. तो जरूर नरकवासियों का विनाश, स्वर्गवासियों की स्थापना चाहिए. सो तो तुम स्वर्गवासी बन रहे हो, नरक का विनाश हो जाएगा, ये भी समझ चाहिए. క్రిస్టియన్స్ చెప్తూ ఉంటారు కూడా, భారతదేశంలో క్రీస్తు రాకముందు ప్యారడైజ్ ఉండేది 3000 సంవత్సరాల పూర్వం. క్రీస్తుకి 3000 సంవత్సరాల పూర్వం ప్యారడైజ్ ఉండేది అని వాళ్ళు కూడా చెప్తున్నారు క్రిస్టియన్స్. ఇప్పుడు లేదు, మళ్ళీ వస్తుంది ఆ ప్యారడైజ్ అని చెప్తున్నారు బాబా. ప్యారడైజ్ అంటే స్వర్గం. తప్పకుండా నరకవాసుల యొక్క వినాశనం, స్వర్గవాసుల యొక్క స్థాపన జరగాల్సి ఉంది కదా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు స్వర్గవాసిగా తయారవుతున్నాం మనము అంటే కొద్ది రోజుల్లో ఈ నరకం వినాశనం అయిపోతుంది. ఇది కూడా అర్థం కావాల్సిన విషయాలు కదా, తెలివి కావాలి కదా అర్థం చేసుకోవటానికి అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, हर एक के प्रति शुभ भावना रखनी है. प्रति ఒక్కరి పట్ల శుభ భావన ఉంచుకోవాలి. सबको సచ్చా మాన్ దేనా హై, అందరికీ సత్యమైన గౌరవం ఇవ్వాలి. కుంటి గౌరవం కాకుండా సత్యమైన గౌరవం ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. సతీ की राजधानी में ऊंच पद पाने के लिए तदबीर करनी है. సతీ की రాజధానిలో ఉన్నత పదవి పొందటం కోసం పురుషార్థం చెయ్యాలి. सेकेंड पॉइंट, आत्मा अभिमानी बनने की मेहनत करनी है. मानव मत छोड़ एक की श्रीमत पर चलना है. पढ़ाई के नशे में रहना है. ఆత్మాభిమానిగా తయారయ్యే శ్రమ పడాలి. మానవ మతం విడిచిపెట్టి ఒక బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. చదువు యొక్క నశలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. वरदान, रिकॉर्ड देने का रिकॉर्ड टीक रख. खुशी का महादान करने वाले पुण्यात्मा भाव. రికార్డ్ ఇచ్చేటటువంటి రికార్డ్ సరిగా ఉంచుకొని ఖుషి యొక్క మహాదానం చేసేటటువంటి పుణ్యాత్మగా కండి. రికార్డ్ ఇచ్చే రికార్డు సరిగా ఉంచుకొని ఖుషి యొక్క సంతోషం ఆనందం యొక్క మహాదానం చేసేటటువంటి పుణ్యాత్మగా కండి. वरदानम एक विवरण, वर्तमान समाचारों और रिकॉर्ड देने का रिकॉर्ड ठीक करने की आवश्यकता है. ప్రస్తుత సమయంలో నలువైపులా ఒకరికొకరు రికార్డు ఇచ్చుకునేటటువంటి రికార్డు సరిగా ఉంచుకునే అవసరం చాలా ఉంది. यही रिकॉर्ड फिर चारों ओर बजेगा. ఇదే
రికార్డు నలువైపులా మోగుతుంది. మీరు ఈ రికార్డు నింపుకుంటే ఇదే నలువైపులా మోగుతుంది. रिकॉर्ड देना और रिकॉर्ड लेना, छोटे को भी रिकॉर्ड दो, बड़े को भी रिकॉर्ड दो. గౌరవం ఇవ్వాలి మరియు గౌరవం తీసుకోవాలి. చిన్న వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి, పెద్దవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి. పూర్వం ఏమనేవారు, పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవాళ్ళని ప్రేమించాలి అనేవారు. ఇప్పుడు అది కాదు. చిన్నవాళ్ళకి ప్రేమించడంతో సరిపోవటం లేదు, గౌరవం కూడా ఇవ్వాలి కూడా. చిన్నవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి, పెద్దవాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి. జనరేషన్ ఇప్పుడు సెంటర్లో కూడా చూడండి, సమర్పణ ఈ సేవ చేస్తున్నారంటే బాబా ఉన్న టైంలో ఆదేశం ఇచ్చేవారు, ఆర్డర్ ఇచ్చేవారు, సేవ యొక్క ఆదేశం. బాబా మీరు ఆదేశించండి మేము చేస్తామనేవారు. కానీ ఇప్పుడు ఆదేశం ఇవ్వటానికి అవ్వటం లేదు, అవ్వదు. ఇప్పుడు జనరేషన్లో మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారంటే పర్మిషన్, రిక్వెస్ట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి. ఇది చేయగలవా, నువ్వు ఇది చేయగలవంటే ఇవి చేయి, నేను ఇది చేస్తాను. అలా అంటే ఈక్వల్ పొజిషన్లో చూడాల్సి వస్తుంది చిన్నవాళ్ళని కూడా అన్నమాట. ఈ విధంగా చిన్నవాళ్ళని కూడా గౌరవించండి, పెద్దవాళ్ళని కూడా గౌరవించండి. ये रिगार्ड का रिकॉर्ड अभी निकलना चाहिए, तब खुशी का दान करने वाले महादानी पुण्यात्मा बनेंगे. ఈ రికార్డ్ ఇచ్చే రికార్డ్ మీది తయారు చేసుకోవాలి, అప్పుడే ఖుషి యొక్క దానం చేసి మహాదాని పుణ్యాత్మగా తయారవ్వగలరు. మీ ద్వారా అందరికీ ఖుషి కలుగుతుంది. మీతో ఎవరున్నా మీ సాంగత్యంలో ఉండే వాళ్ళకి, మీలో రికార్డ్ ఇచ్చే రికార్డు కరెక్ట్గా ఉన్నప్పుడు మీ సాంగత్యంలో ఉన్న వాళ్ళకి ఖుషి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అటువంటి వారిని ఖుషి యొక్క దానం చేసే మహాదాని పుణ్యాత్మ అంటారు. किसी को भी रिकॉर्ड देकर खुश कर देना ये बड़े से बड़ा पुण्य का काम है, సేవా है. ఎవరికైనా గౌరవం ఇచ్చి సంతోష పెట్టడంలో ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్య కార్యం. ఇది సేవ అనేది ఇమిడి ఉంది అంటారు మామ. దాంట్లో ఖర్చు ఏం లేదు కదా. ఎవరైనా మనకన్నా చిన్నవాళ్ళైనా గౌరవం ఆశిస్తున్నారు అన్నప్పుడు గౌరవించడంలో తప్పేముంది. మనం గౌరవిస్తే వాళ్ళు సంతోషపడతారు, ముందుకెళ్తారు అంటే గౌరవించడంలో తప్పేముంది. మనకేం ఖర్చు అయిపోయేది లేదు కదా. ఇంకా మన స్వభావం, మన సంస్కారం ఉన్నతంగా తయారవుతుంది దానివలన. కాబట్టి ఇది అతి గొప్ప పుణ్యకర్మ కూడా అయిపోతుంది, అతి గొప్ప సేవ కూడా అవుతుంది. అందరినీ గౌరవించే రికార్డు తయారు చేసుకోవటము అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా గౌరవించి సంతోష పెట్టడం, ఇది దీనివలన మన పుణ్య ఖాతా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్, हर घड़ी को अंतिम घड़ी समझकर चलो तो ఎవర్ రెడీ रहेंगे. ప్రతి క్షణాన్ని అంతిమ క్షణం అనుకొని నడిచినట్లయితే ఎవర్ రెడీగా ఉంటారు మీరు. హర్ గడికు అంతిమ గడి సమస్కర్ చలో తో ఎవర్ రెడీ रहेंगे. ప్రతి క్షణాన్ని అంతిమ క్షణం అనుకొని నడిచినట్లయితే ఎవర్ రెడీగా ఉంటారు. ఇది మీది ఈశ్వరీయ కొత్త రక్తము అంటున్నారు బాబా. చాలా నషాలో ఉంటూ ఉపన్యాసం ఇవ్వాలి ఎక్కడైనా. మీరు శివబాబా మాకు చదివిస్తున్నారు, భగవంతుడు చెప్పిన మహావాక్యాలు ఇవి అనే నషాలో జ్ఞానం ఇవ్వాలి మీరు అంటున్నారు బాబా. మీ లక్ష్యం యొక్క నష స్థిరంగా ఉండిపోవాలంటే దానికి యుక్తి ఏం చెప్తున్నారు బాబా. ఫోటోలు తీయించుకోండి. వైట్ డ్రెస్లో యోగం చేస్తూ ఒక ఫోటో, దానిపైన దేవతా వేషంలో ఒక ఫోటో, దానిపైన శివబాబా ఫోటో సెట్ చేయండి. సెట్ చేసి ఇది మీ చిన్న ఫోటోగా చేసుకొని పాకెట్లో పెట్టుకోండి. ఇది స్వర్గానికి వెళ్ళే పాస్పోర్ట్ నాది అనుకోండి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ వికారాల్లో పడ్డారంటే నా పాస్పోర్ట్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు మీ మనసు తింటుంది అని చెప్తున్నారు బాబా. ఇది ఏంటంటే బాబాని జ్ఞాపకం చేసుకుని యుక్తులలో ఒక యుక్తి ఇది కూడా. బాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు, డబల్ కిరీటధారి దేవతగా అనేది జ్ఞాపకం వస్తుంది కదా. ఇంకా ఈరోజు బాబా మానవ మతం పరమాత్మ మతానికి మధ్య తేడా చెప్తున్నారు. మానవ మతం వికారాల్లో ఉన్న మనుషులు ఇచ్చే మతం అసలు మతమే అవుతుంది కదా, భ్రష్టాచారిగా అయ్యే మతమే ఇస్తారు. కానీ శివబాబా ఒక్కరే, శ్రీ అయిన శివబాబా ఒక్కరే ఇచ్చే మతం శ్రేష్టాచారిగా, శ్రేష్టంగా తయారు చేస్తుంది మన జీవితాన్ని అని చెప్తున్నారు బాబా. మానవ మతం అయితే ఏంటి బాబా చెప్తున్నారు కదా, మా సమానంగా మీరు వికారాల్లో పడండి, వివాహం చేసుకొని వికారాల్లో చిక్కుకునేలా చేస్తారు. జ్ఞానం లేని తల్లిదండ్రులు, జ్ఞానం ఉండేటటువంటి తల్లిదండ్రులు బాబా జ్ఞానం అర్థమైంది అంటే
వికారాల నుండి రక్షించాలి, వీళ్ళు పవిత్రంగా ఉంటేనే బాగుంటుంది అనే ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, గీతలో శ్లోకాలు కూడా ఉన్నాయి, అందరినీ ఉద్ధరించేవాడు భగవంతుడు ఒక్కడే అని. పామరులను, పండితుల్ని కూడా, సాధు సన్యాసుల్ని, గురువుల్ని ఉద్ధరిస్తాడు భగవంతుడని. అది ఆ శ్లోకాన్ని కూడా తీసుకొని మీరు చెప్పొచ్చు అంటున్నారు బాబా. అలాగే ఒక సాధారణ వృద్ధ మానవతనంలో వస్తానన్నారు, అదే బ్రహ్మతనం. ఇది కూడా శ్లోకాన్ని తీసుకొని మీరు చెప్పొచ్చు. శ్లోకం రూపంలో మీకు రాకపోతే మామూలుగానే చెప్పొచ్చు, భగవాన్ వాచ గీతలో ఉంది కదా. మీరు నిర్భయంగా నశాతో ఉపన్యాసం ఇవ్వాలి ఎవరికైనా చెప్పినప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇంకా మన మాటలు కరెక్ట్ అని విని అనుకుంటున్నా, కరెక్ట్ వీళ్ళది బ్రహ్మకుమారి సంస్థ మంచిదని చాలా వరకు అభిప్రాయం అన్ని సంస్థల్లో కూడా ఇది వెళ్ళిపోయింది. కాకపోతే డైరెక్ట్గా సమాజంలో వాళ్ళు ఒప్పుకునే స్టేజ్కి ఇంకా రాలేదు. వస్తే వాళ్ళ దుకాణాలు, వాళ్ళ సింహాసనాలు కదిలిపోతాయి. కానీ అది కూడా ఒకరోజు రావాల్సిందే, వస్తుంది. వాళ్ళ సింహాసనాలు కదులుతాయి, అక్కడ వెళ్ళే ఫాలోవర్స్ అందరూ ఇటు రావడం మొదలు పెడతారు. కానీ ఈ లోపల మీలో కూడా జోరు నిండుతూ ఉండాలి పురుషార్థంలో. మీ మీ పురుషార్థంలో జోరు నిండినప్పుడు అది సెట్ అవుతుంది, అందరూ తెలుసుకొని ఇక్కడికి వచ్చేటటువంటిది అని చెప్తున్నారు బాబా. ఆత్మాభిమాని కావడంలో శ్రమ ఉంది, శ్రమపడి ఆత్మాభిమాని కావాలి. మానవ మతం వదిలి ఒక బాబా శ్రీమతం మీద నడవాలి. నశ ఉండాలి, శివబాబా మాకు చదివిస్తున్నారని ముఖ్యంగా అని చెప్తున్నారు బాబా. ఈ రోజుల్లో ప్రపంచంలో కుంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం సత్యమైన గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి. వరదానం కూడా అదే చెప్తున్నారు, రికార్డ్ ఇచ్చే రికార్డు సరిగా ఉంచుకోండి. మళ్ళీ ఎదుటి వాళ్ళని మనం గౌరవం ఇవ్వకపోయినా మనం మాత్రం ఎదుటి వాళ్ళని గౌరవం యొక్క దృష్టితోనే చూడడం, గౌరవం యొక్క దృష్టితోనే మాట్లాడడం అనేది మనం చేస్తూ ఉండాలి అన్నమాట. మన రికార్డ్ ఎప్పుడు చెడిపోకూడదు. మన వైపు నుండి మనం గౌరవం ఇవ్వాలి. ఎలా? చిన్నవాళ్ళకి గౌరవం, పెద్దవాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి. పెద్దవాళ్ళకి ఎలాగో గౌరవం ఇస్తాం, చిన్నవాళ్ళకి ప్రేమ గౌరవం రెండు ఇవ్వాల్సి వస్తుంది. అలా ఉంది ఇప్పుడు జనరేషన్, ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణం. అందుకని ఈ రికార్డు మీద సరిగా ఉంచుకున్నారనుకోండి, వాళ్ళకి సంతోషం అయిపోయింది అనుకోండి, మీరు రికార్డు ఇచ్చి నడవడం వలన అదే చాలు మీకు పెద్ద పుణ్యకథ, గొప్ప పుణ్యకథ జమ అయిపోతుంది, గొప్ప సేవ జరిగినట్టే మీ ద్వారా అని చెప్తున్నారు బాబా. స్లోగన్ ఏం చెప్తున్నారు? ప్రతిక్షణ అంతిమ క్షణం అని నడుచుకున్నట్లయితే రెడీగా ఉంటారు మీరు. మా అమ్మ ఎప్పుడు అదే అనేవారు, ప్రతిక్షణ అంతిమ క్షణం అనుకోండి. అంటే ఏ రోజుకి ఆ రోజే నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే రెడీ, నా స్థితి నాది కరెక్ట్గా ఉంది అనేది ఉంటుంది. ఇది ప్రతిక్షణ అంతిమ క్షణం అని గుర్తుపెట్టుకుంటే ఎప్పటికప్పుడే స్థితి మనం కరెక్ట్గా ఉంచుకుంటాం అన్నమాట. రెడీగా ఉన్నట్లే అప్పుడు. ఓం శాంతి. రేపు ఆదివారం, రేపు సాయంత్రం ఎప్పటి మాదిరిగానే 6:30 నుండి 7:30 లోపల కామెంటరీ నడుస్తుంది. తర్వాత మధుబన్ నుండి సుమంత్ భాయ్ అన్నయ్య, రాజుభాయ్తో పాటు మురళి డిపార్ట్మెంట్లోని రాజుభాయ్ హెడ్, అక్కడ మురళి డిపార్ట్మెంట్లోని సేవ అందిస్తూ ఉంటారు అన్నయ్య. నెక్స్ట్ రూరల్ వింగ్లో కూడాను పూర్తి రూరల్ వింగ్ కార్యక్రమాలు నడవడానికి రాజుభాయ్, రూరల్ వింగ్ అంటే రైతుల వర్గం ఏదైతే ఉందో దానికి అన్నమాట. ఆ వర్గానికి రాజుభాయ్ కోఆర్డినేటర్గా ఉన్నారు, మధుబన్ కోఆర్డినేటర్గా. అన్నయ్యకు పూర్తి హెల్ప్గా సుమంత్ భాయ్ ఉంటారు, రూరల్ వింగ్ కార్యక్రమాలను కూడా చూస్తూ ఉంటారు, రాజుభాయ్కి హెల్ప్గా ఉంటూ. సుమంత్ భాయ్ రేపు సాయంత్రం క్లాస్ చేయిస్తున్నారు మనకి 7:30 నుండి 8:30 వరకు. 6:30 నుండి 7:30 లోపల కామెంటరీ నడుస్తుంది ప్రతి వారం మాదిరిగానే. నిమిత్త మాత్రం నిర్మాంచితులుగా ఉండడం, మరి నిశ్చింత స్థితి, దీనిపైన అన్ని క్లాస్ చేయిస్తారు రేపు. అందరూ ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి. ఓం శాంతి.